ఓం శాంతి. నేను ఒక ఆత్మను. జ్యోతి స్వరూపాన్ని. మెరిసే నక్షత్రాన్ని. ప్రకాశ స్వరూపాన్ని. నేను ఆత్మను. శరీరానికి భిన్నమైన శక్తిని. నేను వేరు, శరీరం వేరు. నేను ఆత్మను. వజ్రాన్ని. శరీరం ఒక డబ్బా. నేను ఆత్మని. వెలుగు. ఈ శరీరం ఒక ఇల్లు. నేను ఒక డ్రైవర్. శరీరం ఒక కారు. నేను ఆత్మను. రథసారథిని. శరీరం ఒక రథం. అనుభవం చేయండి. నేను ఆత్మను. బ్రుకుటిలో ఉండి శరీరం అనే రథాన్ని నడిపిస్తున్నాను. నేను రథసారథిని. నేను ఆత్మను. రథసారథిగా అయి రథాన్ని నడిపిస్తున్నాను. ఈ శరీర కర్మేంద్రియాలన్నింటికీ నేను యజమానిని. అన్ని కర్మేంద్రియాలు నా అధీనంలో ఉన్నాయి.
నేను ఆత్మను, మనస్సు, బుద్ధి, సంస్కారాలకి కూడా అధికారిని. ఈ సూక్ష్మ కర్మేంద్రియాలకి కూడా నేను అధికారిని. ఇవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. అనుభవం చేయండి. బ్రుకుటిలో కూర్చొని కర్మేంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఈ రథాన్ని నడిపిస్తూ ఉన్నట్టు. నేను సారథిని. అంతేకాదు, నేను సాక్షి స్థితిలో ఉన్నాను. సాక్షిగా అయ్యి నా పాత్రని నేను చూస్తున్నాను. నేను ఆత్మను, నా పాత్రనే కాదు, నా చుట్టూ అందరి పాత్రలని నేను సాక్షిగా చూస్తున్నాను. నేను పాత్రధారిని. నా పాత్రనే కాదు, అందరి పాత్ర సాక్షిగా చూస్తున్నాను. నేను పాత్రను అభినయిస్తున్నాను, ఇతర పాత్రలని కూడా చూడగలుగుతున్నాను. నేను సారథిని. సారథిగా ఈ నా పాత్రని కరెక్ట్గా అభినయిస్తున్నాను. సాక్షిగా ఈ అందరి పాత్రలని అతీతంగా చూడగలుగుతున్నాను. పాత్రలన్నీ చూస్తూ చూస్తూ నా పాత్రను కూడా సాక్షిగా చూస్తూ
నేను ఆత్మని పాత్రను అభినయిస్తూ పాత్రతో కూడా నేను డిటాచ్ అవుతున్నాను. శరీరంతో కూడా డిటాచ్, శరీరాభిమానం నుండి అతీతంగా అవుతున్నాను. ఈ ప్రపంచం నుండి కూడా అతీతంగా నేను ఆత్మను సూక్ష్మ శరీరాన్ని ధరించి భూ ఆకర్షణకి దూరంగా మేఘాలు దాటుతూ సూర్య చంద్ర నక్షత్రాలని దాటుతూ సూక్ష్మలోకానికి చేరుకున్నాను. బాప్దాదా చేతులు చాచి అతి స్నేహంతో ప్రేమతో నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను బాప్దాదాకి సన్ముఖంగా చేరుకున్నాను. అతి ప్రేమతో స్నేహంతో దృష్టినిస్తూ ఇస్తూ నాలో అనేక శక్తులను నింపుతూ ఉన్నారు. బాప్దాదా తన యొక్క వరదాని హస్తాన్ని నా తలపైన ఉంచారు. వరదాని హస్తం తలపైన ఉంచి
ఎన్నో వరదానాలను బాబా కురిపిస్తూ ఉన్నాడు. వరదాత బాబా వరదానాల గని నా ముందు తెరిచి ఉంచాడు. అనుభవం చేయండి ఒక్కొక్క వరదానాన్ని. స్వయం భగవంతుడు భాగ్య విధాత, నాకు భాగ్యవాన్ భవ వరదానం ఇస్తున్నాడు. పద్మపదం భాగ్యశాలి ఆత్మవు. వరదానాల వర్షంతో నా ఒడి నిండిపోతుంది. దృష్టితో స్నేహాన్ని, శక్తిని, వరదాని హస్తంతో వరదానాలను బాబా నింపుతూ ఉన్నాడు. అనుభవం చేస్తూ చేస్తూ వరదానాలతో ఒడి నింపుకుంటూ నేను ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి నేను ఆత్మని, నిరాకారి ఆత్మని, నిరాకార ప్రపంచానికి చేరుకుంటున్నాను. నిరాకార లోకం ఎంత సుందరంగా ఉంది. బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్న ఈ ప్రపంచంలో అంత శాంతి. ఆత్మలన్నీ వజ్రాల్లా మెరుస్తూ ఉన్నాయి. బంగారు లోకంలో వజ్రాల మెరుపు. సతో ప్రధాన స్థితిలో, సంపన్న స్థితిలో ఉన్న అన్ని ఆత్మలని చూస్తూ నేను పరమాత్మ ఎదుటకి వచ్చాను. అఖండ జ్యోతిమయుడు
మహాజ్యోతి స్వరూపుడు, జ్ఞాన సూర్యుడు, సత్యం శివం సుందరం నా ఎదుట సర్వోన్నతుడు, సద్గతిదాత, సర్వజ్ఞాత, సర్వాతీతుడు, మహాజ్యోతి స్వరూపుడు, నా ఎదుట శక్తుల కిరణాలన్నీ నా పైన పడుతూ ఉన్నాయి. సర్వగుణాలు, సర్వశక్తులు నాలో నిండుతూ ఉన్నాయి. నేను ఆత్మను, నిరాకార స్వరూపం, నా తండ్రి నిరాకారుడు. నేను బాబాని తోడు తీసుకొని పరంధామాన్ని వదిలి సూక్ష్మలోకానికి వెళ్తున్నాను. బాబాతో కలిసి నేను సూక్ష్మలోకంలో సూక్ష్మ శరీరాన్ని ధరించి బాప్దాదా మరియు నేను సూక్ష్మలోకాన్ని కూడా వదిలి సాకార ప్రపంచం వైపు వెళ్తున్నాను. విశ్వం గ్లోబ్ ముందుండి విశ్వానికి శక్తిని అందిస్తున్నాను. అనేక ఆత్మల నుండి శాంతిని, శక్తిని పొందుతున్నాయి. విశ్వమంతా ఒక స్టేజ్. ఆత్మలన్నీ వాటి పాత్రను అభినయిస్తున్నాయి. నేను ఆత్మని సాక్షిగా అందరి పాత్రలు చూస్తున్నాను. ఒకవైపు నా తోడు సాతిగా భగవంతుడు, నేను సాక్షిగా అందరి పాత్రలు చూస్తున్నాను. ఎవరికి వారు
వారి పాత్రని కరెక్ట్గా అభినయిస్తున్నారు. ఏ ఒక్క పొరపాటు కూడా చేయట్లేదు. ఈ డ్రామా కళ్యాణకారి అందరి పాత్రలు పర్ఫెక్ట్. డ్రామా క్రియేటర్ నాతోడే. క్రియేటర్కి డ్రామా చాలా ప్రియంగా ఉంది. నాకు కూడా సాక్షిగా చూస్తే ఈ నాటకం చాలా ప్రియంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. సాక్షిగా పాత్రలన్నీ చూస్తూ సాత్విగా బాబాని తోడు తీసుకొని సాకార సృష్టిలో సాకార శరీరాన్ని ధరిస్తున్నాను. రథసారథిగా అయి నా రథాన్ని అధిరోధిస్తున్నాను. అనుభవం చేయండి. శరీరం అనే రథంలో రథసారథిగా అన్నింటికి డిటాచ్ అవుతూ కర్మేంద్రియాలన్నింటినీ ఆధీనంలో ఉంచుకొని అన్ని కర్మేంద్రియాలు నా కంట్రోల్లో ఉన్నాయి. నేను అధికారి ఆత్మను. సారథిని. उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना।
सांसों को आबाद कर ले।